ఫీఫా అదేవిధంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మధ్యలో ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తిగా అండర్ 17లో ఎవరైతే బాలికలు ఉంటారో వారికి ఒక టెక్నికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎక్సలెన్స్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఫీఫా మనకి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్ అది. ఓకే, అది దాని మధ్యలో అదేవిధంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మధ్యలో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో ఇది మొత్తంగా కూడా గర్ల్స్కి సంబంధించి అదేవిధంగా బాయ్స్కి సంబంధించినటువంటి ఎక్సలెన్స్ సెంటర్ని హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, హైదరాబాద్లో. ఓకే, ఏంటి ఫీఫా టాలెంట్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేయనున్నారు. సో సింపుల్గా ఫీఫా టాలెంట్ అకాడమీని ఇటీవల కాలంలో ఎక్కడ ఓపెన్ చేశారు అంటే హైదరాబాద్లోని గచ్చిబౌలిలో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, వెన్యూ ఎక్కడ? గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్. సో ఫీఫా మధ్యలో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషను అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ మధ్యలో. ఓకే, అండర్ ఫీఫాస్ టాలెంట్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా మనకి టాలెంట్ అకాడమీని ఫీఫా టాలెంట్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో దీంట్లో రెసిడెన్షియల్ అకాడమీ, పూర్తిగా రెసిడెన్షియల్ బేస్డ్గా 30 గర్ల్స్ అండ్ 30 బాయ్స్తోని పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు వీరికి. ఓకే, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్, స్పోర్ట్స్ సైన్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హోలిస్టిక్ సపోర్ట్ అంటే అటు ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, మెడికల్ కేర్, మెంటల్ వెల్నెస్ కూడా దీంట్లో అందించనున్నారన్నమాట. ఓకే, స్ట్రాటజిక్ విజన్ అండ్ ఇంపాక్ట్ ఏంటి అంటే ఫీఫా అండర్ 17 మెన్స్ అండ్ ఉమెన్స్కి సంబంధించిన వరల్డ్ కప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇండియాకి సంబంధించి 360 డిగ్రీస్లో ట్రైనింగ్ అనేది ఇవ్వనున్నారు. ఓకే, ఈ ఫీఫా టాలెంట్ అకాడమీలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్, ఈక్విటబుల్ అండ్ ఇంక్లూజివ్ ప్లేయర్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్, ఎలైట్ గర్ల్స్ ఫుట్బాల్ పాత్వే. సో బేసిక్గా అమ్మాయిలలో ఈ ఫుట్బాల్ గేమ్ ఏదైతే ఉందో దాన్ని పెంపొందించడం కోసమని ఈ ఫుట్బాల్కి సంబంధించిన ఫీఫా ఏదైతే ఫెడరేషన్ ఉందో వారు ఫీఫా టాలెంట్ అకాడమీని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. ఓకే, దీంట్లో ప్రధానంగా బాలికలకి అదేవిధంగా బాలులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ అండర్ 17 వరల్డ్ కప్ని దృష్టిలో ఉంచుకొని. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.